నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఓటర్ల ఆలోచన తీరు మారిందా అని అనిపిస్తున్నది. కింది సామాజిక వర్గాల ఓటు పునాదంతా దాన్ని కుల రాజకీయాలను కాదని భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళినట్లే అనుకోవచ్చా? దానికంటే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినాయి, ప్రశంసలు వచ్చినాయి. అయితే ఈ ఎలక్షన్లో వాటి ప్రభావం చాలా బలంగా ఉంటుందన్నారు. కానీ దానికి భిన్నమైన రిజల్ట్ ఉత్తరప్రదేశ్ ఇచ్చింది. అది దేశ రాజకీయాలను మార్చే రాష్ట్రం. ఆ రాష్ట్ర ఓటర్లు ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడం వెనుక నరేంద్ర మోడీ చర్యలకు మద్దతు వచ్చినట్లయినా ఉత్తరప్రదేశ్లో ఉన్న కుల రాజకీయాలకు చరమగీతం పాడినట్లే అనుకోవచ్చా? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు అనలిస్టు నగేష్ గారు, కాంగ్రెస్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు, బీజేపీ నాయకులు రఘునందన్ గారు. నమస్కారం అండి. సార్ నగేష్ గారు, ముందు మీతో స్టార్ట్ చేస్తాం. సార్, మనము ఈ మిగతా 4 రాష్ట్రాల సంగతి పంజాబ్ కొంచెం మినహాయిస్తే ఈ ఉత్తరప్రదేశ్లో ఇంత పెద్ద విజయం రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది 70ల నుంచి రాజకీయం 80ల నుంచి చాలా బలంగా కింది సామాజిక వర్గాల కుల పునాదిగా ఉన్నది అంత వ్యవస్థ అంతా. ఇవాళ నరేంద్ర మోడీ వెనుక 300కు పైగా సీట్లు రావడం అనేది ఈ సినారియోని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ సినారియో చాలా స్పష్టంగా ఉందండి. ఇంత పెద్ద భారీ ఎత్తు మెజారిటీ నేను అనుకోవడం ఉత్తరప్రదేశ్లో ఎక్కడ రాలేదు. డెఫినెట్లీ ఇది ఒక ప్రతిపక్ష పార్టీలు 2019 గురించి ఇంకా గట్టిగా ఆలోచించాలి. ఇక్కడి నుంచి ఇంకా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే దీనికి చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. బ్రాండ్ నరేంద్ర మోదీ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్రాండ్ మోదీకి ఎక్కడ వీళ్ళంతా ఎవడు పనికిరారు. ఇది రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ మాత్రం దీంట్లో అటర్ ఫ్లాప్ అయింది ఆమె. ఎందుకైతే ఆవిడ అసలు ఏమన్నారు, ప్రియాంక గాంధీ వస్తే అసలు పిక్చర్ మారిపోతున్నాడు. ఆవిడ ఇంట్లోంచి బయటికి రాలేదు. ఇంట్లోంచి బయటికి రాకపోతే ఏం చెప్పారు, ఆవిడ ఇంట్లో కూర్చొని స్ట్రాటజీ చేస్తున్నది. ఒక్క పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశారు. సో అసలు ఏ ధీమాతో కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏంటంటే చెప్పేది ఏమిటంటే బీజేపీకి ఆల్టర్నేట్గా లేకపోతే మళ్ళీ ఇందిరాగాంధీ రోజుల్లోకి పోతున్నాం. ఎప్పుడు 71 ఎప్పుడైతే బంగ్లాదేశ్ వార్తో గెలిచిన తర్వాత ఇందిరాగాంధీకి అసలు ఎక్కడ ఆపోజిషన్ లేదు. నరేంద్ర మోదీకి కూడా ఆపోజిషన్ లేకుండా కాంగ్రెస్ ఇదే ధోరణిలో పోతే ఇవాళ చూడండి 105 సీట్లు కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది, 5 సీట్లు గెలిచింది. 5 6 ఇంకా రిజల్ట్స్ మనకి రాలేదు. అంటే లెస్ దెన్ 5%. ఇప్పుడు బీజేపీకి వస్తామా? ఇప్పుడు బీజేపీకి ఏంటంటే దీనికి చాలా ఇమీడియట్ ఇంప్లికేషన్స్ ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, వీటి మీద అన్నిటికీ వాళ్ళకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఈ ఏడాది గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఏడాది కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నాయి. సార్, నేను అడుగుతున్నది, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఉంది. ఈ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో నరేంద్ర మోడీ వెంట ప్రజలు ఉన్నారు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ రాజకీయంలో దాని బేస్లో ఏమన్నా మార్పు వచ్చిందా, లేకపోతే తాత్కాలికమైన మార్పా? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? సోషల్ ఇంజనీరింగ్ బ్రహ్మాండంగా చేశారు. ఇది ఒక 3 నెలలు 6 నెలలు ప్లానింగ్ చేసి అయ్యేది కాదు. ఇది చాలా డీప్గా ప్లానింగ్ చేశారు. కాంగ్రెస్ కూడా ప్రశాంత్ కిషోర్ అనే ఒక మేధావిని పెట్టారు. ఆ ప్రశాంత్ కిషోర్ బీహార్లో వాళ్ళకి ఎన్నికకి కారణం. ఈ ప్రశాంత్ కిషోర్ ఆయన 2014లో బీజేపీ ఏది గెలుపుకి కారణం. ఆయన ఏదో విభేదాలు వచ్చి ఆయన ఇటుపక్క వెళ్ళిపోయి బీహార్లో ఆయన స్ట్రాటజీ అంతా చేశారు. ఇప్పుడు ఏమిటంటే ఈ దీంట్లో చూస్తే ఈ 2017 ఎలక్షన్స్ చేస్తే ఈ సోషల్ ఇంజనీరింగ్ బ్రహ్మాండంగా చేశారు. ఎంత ఫైన్ పాయింట్స్లోకి వెళ్ళారంటే కాస్ట్, సబ్ కాస్ట్. ఉత్తరప్రదేశ్ ఏంటంటే ఒక పొయ్యి దీంట్లో మూకుడులో ఒక కిచిడి చేస్తే ఎట్లా ఉంటుందో ఆ కాస్ట్లన్నీ అట్లా ఉన్నాయి. దీంట్లో వివరాలకి వెళ్ళడం అనేది ఇప్పుడు అనవసరం బికాజ్ ఎన్నిక అయిపోయింది. బట్ ఏంటి నాన్ యాదవ్ బీసీ ఓట్ని దాన్ని పగలు కొట్టారు. అక్కడ నాన్ జాతవ్ ఏంటంటే ఆవిడ మాయావతి కాస్ట్ జాతవ్ దళిత్ ఆమె. సో నాన్ జాతవ్ దళిత్స్ ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు పగలకొట్టి. సో ఇదంతా నార్మల్ పాలిటిక్స్. కానీ ఏమిటంటే చిన్న కాస్ట్లు ఉన్నాయి. ఇన్ని రోజులు వాళ్ళని పట్టించుకోలేదు. అందుకే 2 పార్టీలు అప్నా దళ్లోనూ ఇంకో పార్టీ ఉన్నది. ఆ రెండిటితోటి ఏదో ఎస్బీఎస్పీ సుహల్ దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీ, అదేంటంటే రాజ్ బహార్ అనే ఒక కాస్ట్ ఉంది. సో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటంటే ఇంతకుముందు ఒక బీసీలో ఒక పెద్ద బీసీ ఒక దీంట్లో చేసేసి సమీకరణలో చేసి ఇంక్లూడ్ చేసేవాళ్ళు. వీళ్ళే డీటెయిల్స్లోకి వెళ్ళి వీళ్ళని అటాక్ చేయాలి అని వీళ్ళ క్యాండిడేట్స్ని పెట్టి వీళ్ళ పార్టీలు ప్రాధాన్యత ఇచ్చి ఇది చేశారు. బట్ అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఇది వీళ్ళకి చాలా స్పష్టంగా ముస్లిం ఓట్ ఒకటి స్ప్లిట్ అయింది, చాలా ఆబ్వియస్గా స్ప్లిట్ అయింది. లేకపోతే ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. బిట్వీన్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఎవరైతే ఒక
105 సీట్లు టికెట్లు ఇచ్చారు ముస్లిమ్స్కి అండ్ సమాజ్వాదీ పార్టీకి. సమాజ్వాదీ పార్టీని కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ముస్లిం కాజ్ని స్ప్లిట్ చేస్తున్నారు. సో ముస్లిం ఓటు ఆబ్వియస్లీ స్ప్లిట్ అయింది, దాంట్లో వీళ్ళకి లాభం అయింది. అయితే కొంతమంది చెప్తున్నారు ముస్లిం ఓట్లు వీళ్ళకి వచ్చాయి అనేది. మాయావతి ఏమన్నదంటే ఈ ఎలక్షన్స్ రిగ్ చేసినట్టు, ట్యాంపరింగ్ ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసి ముస్లిం ఏరియాస్లో కూడా వీళ్ళకి ఓటుగా వచ్చేది కాదు. చాలా క్లియర్ కట్గా అక్కడ పోలరైజేషన్ వచ్చింది చాలా. ఎందుకంటే బీజేపీ ఒక పాయింట్లో చాలా క్లియర్గా ఉంది, 2 పాయింట్లు లాగా క్లియర్గా ఉంది. ముఖ్యమంత్రి క్యాండిడేట్ని మనం మోదీనే ప్రొజెక్ట్ చేయాలి, ప్రధానమంత్రి అయినా. అందుకే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని వాళ్ళని పెట్టలేదు. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్లు పెడితే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలు వాళ్ళకి వర్తించాయి. ఏది సమాజ్వాదీ పార్టీకిను బహుజన సమాజ్. ఆ ప్రమాదం ఏంటి, ఒక కాస్ట్కి చెందిన వాళ్ళది వేరే కాస్ట్లో వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి క్యాండిడేట్ ఉన్నాడు, ఇది రాజ్నాథ్ సింగ్ని ఎలాంటి మచ్చ లేదు, ఆయన మీద ఎలాంటి కరప్షన్ ఛార్జెస్ లేవు, మంచి సమర్థుడు, ఆయన పెట్టచ్చు కదా, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, ఆయన ఠాకూర్ని పెడితే ఓబీసీ చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు అన్నిట్లలో, చాలా వ్యూహాత్మకంగా. ఆ వ్యూహమే పనిచేసిందని ఫుల్ క్రెడిట్ టు అమిత్ షా అండ్ ప్రైమ్ మినిస్టర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వెలానాయక్ గారు, ముందుగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో విజయం సాధించినటువంటి మోడీ నాయకత్వంలో విజయం సాధించినటువంటి బీజేపీ నాయకత్వానికి శుభాకాంక్షలు. అదేవిధంగా పంజాబ్లో విజయం సాధించి గోవాలో లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి, అదేవిధంగా మణిపూర్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధినాశనానికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇక్కడ ఒక్క ఉత్తరప్రదేశే మనం అనలైజ్ చేద్దామా, అన్ని చేద్దామంటే అన్ని మాట్లాడదాం. యూపీ నుంచి అన్ని పొద్దుటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఉత్తరప్రదేశ్ ముందు మనం మాట్లాడుకుంటే మిగతా వాటి విషయంలో క్లారిటీ వస్తుంది. మేము 5 రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఆ 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని కోల్పోవడం జరిగింది, ఉత్తరాఖండ్ను. మణిపూర్లో 60 సీట్లకు 28 సీట్లు మాకు వచ్చాయి, 2 తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం అది ఎంతవరకు వస్తుంది అనేది. మరి ఎన్పీపీ కూడా అక్కడ 8 సీట్లను గెలుచుకోవడం జరిగింది. రేపు కాంగ్రెస్ అలయన్స్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గోవాలో మేము బీజేపీ అలయన్స్ నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్ మేము తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ 16 సీట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి, 30కి 40కి 2 సీట్లు తక్కువ ఉన్నాయి. అయితే బీజేపీకి 14 సీట్లు వచ్చినాయి. మిగతా బీజేపీ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఒక 4 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి, 8 వచ్చినటువంటి. ఉత్తరప్రదేశ్లో ఇది చెప్పి ఆడికి వస్తాను నేను. అది ఎందుకంటే దాని మీద విస్తృతమైన చర్చ జరగాలి. మీరు దానికోసమే పెట్టారని తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి మీడియా మేధావులు ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు పెద్ద ఎత్తున. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీడియాను మొత్తం చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చితికిల పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రిజల్ట్ రాలేదు, కాంగ్రెస్ పార్టీ మొత్తమే కోల్పోయిందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అంటున్నాను, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. ఒక పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇది మనం గమనించాలి. ఉత్తరప్రదేశ్లో 403 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. 29 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో లేదు. అక్కడ ఉన్నది ఎస్పీ పార్టీ అధికారంలో, బీఎస్పీ పార్టీ అధికారంలో, బీజేపీ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి పరిస్థితిని ముందు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చేయడానికి సుదీర్ఘకాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న ఇప్పుడు ఎందుకు గెలవలేకపోయింది? 5 రాష్ట్రాల ఫలితాలపైన మనం మాట్లాడుతున్నాం. వెలానాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు తన పర్ఫార్మెన్స్ను పూరుంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో? మిగతా అంతటా కూడా అద్భుతంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో 29 సంవత్సరాల నుంచి మేము అక్కడ అధికారంలో రాలే. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము 2 సీట్లే గెలవడం జరిగింది. అక్కడ 2014-12లో జరిగినటువంటి ఎన్నికల్లో మాకు 12% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. మొన్న 2014లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ 73 సీట్లు గెలిచింది. ఆ 73 సీట్ల ఏరియాను కనుక చూసుకుంటే మనం 372 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ గెలిచినటువంటి సందర్భంగా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ క్రమంలోనే పార్టీని రీఆర్గనైజ్ చేసుకోవడం కోసం రాహుల్ గాంధీ గారు యాత్ర చేశారు. మొత్తం దాదాపు 4 రోజులు తిరిగి రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. సర్వే చేసుకుంటే దాదాపు 18% ఓట్లు వస్తాయనే సర్వే వచ్చిన తర్వాతనే బీజేపీని ఆపాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో, సెక్యులర్ పార్టీస్ను ఒక దగ్గరికి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోని మేము పొత్తు కోసం బీఎస్పీతో ప్రయత్నం చేశాం. బీఎస్పీ తన సిద్ధాంతపరంగా ఎన్నికల తర్వాతనే పొత్తు అనే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నదనే మెసేజ్ పెట్టిన తర్వాతనే మేము బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ ఎస్పీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో బహుశా అది ఒక 4 రోజుల ముందే కనుక పొత్తు ఖాయమైపోయి సమిష్టిగా పనిచేసి ఒకరి ఓటును ఒకటి షిఫ్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చి ఉంటే బహుశా ఈ పరిస్థితి వేరుగా ఉండేది. చివరి నిమిషం వరకు ఉండడం, అంటే మా దగ్గర నుంచి కూడా కొంత తప్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీగా క్షేత్రస్థాయిలో బూత్ వరకు మాకు నిర్మాణం లేదు. అక్కడ అది నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము.
చాలా సీరియస్గా ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ నిర్మాణం ఉన్నటువంటి ఎస్పీతోనో బీఎస్పీతోనో కలవడం వల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందనేటటువంటి ఇద్దరికీ లాభం అవుతుందనేటటువంటి ఉద్దేశంతో తద్వారా బీజేపీని 372 స్థానాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల గెలిచినటువంటి బీజేపీని అడ్డుకట్టేయచ్చు అనేటటువంటి లక్ష్యంతో మేము 4 మెట్లు దిగి ఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రయత్నం చేశాం. అయితే ప్రజలు ఆ పొత్తును యాక్సెప్ట్ చేయలేదనేటటువంటి విషయం చాలా దిగిన సీట్లలో మాత్రం 4 మెట్లు కిందికి పోయినట్టుంది. అదే తగ్గింది. నేను దానికి ఆదనట్లేదుగా, ప్రజల తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అది పోయింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం బీజేపీ ఇవాళ ఎట్లా దాన్ని ముందు తీసుకొచ్చింది, ప్రచారాల్లో ఏం వాడింది అనేది మనం ఇంకో రౌండ్లో మాట్లాడదు. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇక్కడ బహుజన నాయకులు కృష్ణ గారు, ఢిల్లీ నుంచి అనలిస్టు పెంటపాటి పుల్లారావు గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. సార్ పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఈ 5 రాష్ట్రాల ఫలితాలను మొత్తం చూస్తే కనుక పెద్ద నోట్ల రద్దు ప్రభావము ఇది ప్రజలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నదానికి ఒక సిగ్నల్ అనుకోవచ్చా? మీరు పెద్ద నోట్లకి ఈ ఎలక్షన్కి సంబంధం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ విషయాలు అసలు సరిగ్గా ఆ పార్టీస్ చేస్తుంటే బీజేపీకి దెబ్బ తగలదు. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ మీద ఫోకస్ చేసి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆయన మేమా అని పోటీ తీసుకొస్తే పర్సనాలిటీస్లో ఆయన మీద ఎవరేమన్నా అంత బ్యాడ్ లేదు, ఏదో కష్టపడుతున్నాడు, చేసే పని తప్పు ఉన్నది, రైట్ ఉన్నది అని ప్రజలకు 2 సంవత్సరాల్లో ఆ అభిప్రాయం ఉన్నది. అందువల్ల ఆయన లాభించాడు. నోట్ బందీ తప్పు చేసేదా ఉప్పు చేసేదా దాని గురించి ఓట్లు వేయలేదు, వేయటం తప్పు. అది ఆ ప్రాబ్లం అలాగున్నది. అలాగే మీరు పంజాబ్ వెళ్తే అక్కడ 10 సంవత్సరాల నుంచి ఆ గవర్నమెంట్ పనిచేయని గవర్నమెంట్ అని కాంగ్రెస్కి ఇచ్చారు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. మీరు గోవాలో కూడా ఉన్న గవర్నమెంట్ని బయటికి తరివేసేటట్లకి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీని మార్చేశారు. యాంటీ ఇన్కంబెన్సీ అన్ని చోట్ల పనిచేసింది. ఉత్తరప్రదేశ్లో కూడా అఖిలేష్ యాదవ్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి బీజేపీకి సాయం చేసింది. ముందర నుంచి ఇందాక వాళ్ళ మిత్రుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడారు అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓటులు లేవు. అఖిలేష్ అనవసరంగా తీసుకున్నారా లేదా, 100 సీట్లు తెచ్చారు, అన్ని ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తాయి. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే నరేంద్ర మోడీ మీద 24/7 అటాక్ చేయటంలో నరేంద్ర మోడీ పెరిగాడు, పెరగలేదు. ఒక వ్యక్తిని అంత క్రిటిసైజ్ చేస్తూ వస్తూ ఉంటే మన రోజుల్లో కొత్తగా వచ్చిన వ్యక్తికి పెరుగుతాడు ఆటోమేటిక్గా. తర్వాత ఉత్తరప్రదేశ్ గురించి మీరు మాట్లాడారు. బీజేపీ కూడా గత 4-5 సంవత్సరాలు బట్టి దళిత్ ఓట్స్ చేర్చడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. అది 2014లో జరిగింది. ఇప్పుడు ఇంకా బాగా జరిగింది. మాయావతి స్పెంట్ ఫోర్స్ 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 4 సార్లు చేసాక 5వసారి వచ్చి కొత్తగా ఏం చేస్తారు అది ఐడియా వచ్చింది. అందువల్ల అనుకూలంగా కండిషన్స్ వచ్చినాయి. మోడీ గారికి ఉపయోగపడింది. నోట్ బందీ వాళ్ళు గెలిసే అది వాళ్ళు అనుకోవటం కూడా తప్పు. అది చాలా పొరపాటు. నోట్ బందీ అనేది అది చాలా పరిణామాలు ఉన్నాయి. ఎలక్షన్లో వస్తాయి, చూపెడతాయి అన్నది వేరే మాట. కమ్యూనల్ ఇష్యూస్, సోషల్ ఇంజనీరింగ్ ఒకటి, గవర్నెన్స్. 15 సంవత్సరాలు బట్టి ఉత్తరప్రదేశ్లో బీజేపీ లేదు, మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఫస్ట్ చాయిస్ కాంగ్రెస్ పార్టీ, సెకండ్ చాయిస్ బీజేపీకి వెళ్ళిపోతారని అందరికి తెలుసు, అలాగే చేశారు. సెకండ్ చాయిస్ మీరు బెంగాల్లో కూడా మీకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చాయిస్ ఓటర్స్ వాళ్ళే. సెకండ్ చాయిస్ తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళారు. సిపిఎం 20 సీట్లతో బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ 45. అవన్నీ పరిస్థితులు ఉన్నాయి. అనుకూలంగా లక్కీగా బీజేపీకి కలిసి వచ్చింది. కానీ పుల్లారావు గారు, ముస్లింల ఓట్లు నిజంగానే ముస్లింలలో ఒక సెక్షన్ అయినా సరే బీజేపీ వైపు వెళ్ళినట్లు అనుకోవచ్చా? ఎందుకంటే 300 పైన సీట్లు రావడం మామూలు విషయం కాదు కదా. మీరు ముస్లిం ఓట్ల గురించి తప్పకుండా 10-20% ఓట్స్ ముస్లిం ఓట్స్ ముస్లిం నాయకులు నమ్ముకుని అస్తమానం ఓడిపోయే పార్టీలకి వేసి మనం సాధించేది ఏమిటి ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. గత 2.5 సంవత్సరాల్లో మోడీ పెద్ద మంచి చేయలేదు, చెడ్డ చేయలేదు, మాకేదో ట్రై చేస్తున్నాడు అని ఆ వాదం కూడా వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన మీద ప్రత్యేకంగా మైనారిటీస్ ఆయన మీద చెడ్డ చూపెడటానికి లేదు. అందువల్ల గ్యారంటీగా ఉత్తరప్రదేశ్లో 10%, 15% మనకు తెలుస్తుంది. ముస్లిమ్స్ మాత్రం వేసారని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా బయటకు వచ్చింది. అందువల్ల కొత్త పరిస్థితి వస్తుందా మన దేశానికి, అది ఇంకా వెంటనే ఒక ఎలక్షన్ గురించి మనం చెప్పలేం. కానీ ట్రెండ్ ఏమిటంటే దళిత్స్ మాత్రం బీజేపీకి స్లోగా వెళ్తున్నారు.
ఆ స్పీడప్ అవుతుంది. ఎందుకంటే ఇక మాయావతి ఉత్తరప్రదేశ్లో ఫోర్స్ కాదని అందరూ గ్రహించారు. ఆ ఉన్న 18 మంది 19 మంది ఎమ్మెల్యేలు సగం మంది రేపో మాపు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే దీనికి ఇండికేషను కుల రాజకీయాల వైపున ప్రజలు లేరు, ఓటర్లు లేరు అన్నదానికి ఒక ఇండికేషన్ అనుకోవచ్చా? పూర్తిగా మీకు ఈవేళ 70 సంవత్సరాల క్రితం, ఈవేళ 20 సంవత్సరాల క్రితం చాలా మార్పు ఉన్నది కదండి. ఇప్పుడు మీరు ఏ కారణమైనా మీరు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో వెళ్ళండి, హైదరాబాద్లో ఒక 100 అపార్ట్మెంట్స్ ఉంటే ఎన్ని కులాలు ఉన్నారు? అందరూ కలిసి ఉంటున్నారు, అందరికీ అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉన్నది, వాళ్ళు రోజు కలిసి పనిచేస్తున్నారు. ఆ భేదాలు చాలా వరకు తగ్గినాయి, పూర్తిగా తగ్గిపోయినాయి లేదు, చాలా వరకు వెళ్ళాలి. కానీ 20 సంవత్సరాల క్రితం ఉన్న గోళ్ళు, 20 సంవత్సరాల క్రితం ఉన్న తేడాలు తగ్గిందని నాకు నమ్మకం. ఎప్పుడేదో చెప్పుకొని వస్తున్నాను. మా ఓటు మాకు ఏంటి, ఇంకా మీరు చెప్పవచ్చు పై కులాలు చిన్న శాతం ఉన్న 3%, 5% ఓటు పై కులాలు మాత్రం వాళ్ళు కాస్ట్ పూర్వంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 45% బీసీలు ఉన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ యాదవులు కాని వాళ్ళు అంతా బీజేపీకి ఎక్కువ వేసారే. ఎందుకంటే వాళ్ళే బీసీల పేరు మీద అంతా తినేశారని కూడా వదంతి వచ్చింది కదా. ఉద్యోగాలు ఏమిటి, కాంట్రాక్ట్స్ ఏమిటి, లాభాలు. సో డివిజన్ అనేది వచ్చింది కాబట్టి ఓటర్ మొబిలిటీ ఇటు వెళ్తున్నారు అటు వెళ్తున్నారు, ఎవరు బాగా చేస్తే వాళ్ళు వంక వస్తామంటున్నారు. కాబట్టి అదొక మంచి టెండెన్సీ అని నా అభిప్రాయం. రఘునందర్ గారు, సార్ మీరు పుల్లారావు గారు మీరు ఉండండి, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రఘునందరావు గారు థ్యాంక్ యూ, మీరు ఉండండి సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. సోషల్ ఇంజనీరింగ్ అని వీరన్నారు. రెండవది వారి దగ్గర పుల్లారావు గారు మాట్లాడిన మాటల్లో ఇది నోట్ల రద్దుకు జనామోదం అనుకోవడానికి వీలు లేదు, అది ఇతరులు చేసిన తప్పులు నరేంద్ర మోడీకి ప్లస్ అయినా అంటున్నారు. ఇప్పుడు నోట్ల రద్దుకి ఎన్నికలకు సంబంధం ఉందని మేము చెప్పలేదు. నోట్ల రద్దు వెనకాల ఎట్లాంటి రాజకీయాలు లేవని మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా కొందరు కావాలని ఇది నోట్ల రద్దుకు రెఫరెండం అన్నారు, వాళ్ళే నోట్ల రద్దు మీద ప్రజలు ఇవ్వబోతేటువంటి తీర్పు అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ కనుమరుగైతుంది అన్నారు, మోడీ ఓడిపోతున్నారన్నారు. మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా. రేపు కూడా అదే చెప్తాం మేము. నోట్ల రద్దు అనేది ఒక రాజకీయ అంశం కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్థిర నిర్ణయం. దాని వెనకాల మంచి ఏమనలే ఓట్లు వేసిరంటే, ఎందుకంటే గంటల తరబడి ఏటీఎంల ముందు, రోజుల తరబడి బ్యాంకుల ముందు ఉన్నారు కదా, ఉండి కూడా వేసినట్టు దానికి అట్లా ఆమోదం ఉందని అనుకోవచ్చా అన్న? ఇప్పుడు మేము చెప్పుకున్నా కానీ మా ప్రత్యర్థి పార్టీలు చెప్పారు ఈ ఎన్నికల ఫలితాలు అనేటివి నోట్ల రద్దు మీద రెఫరెండం అని చెప్పి ప్రతి సభలో కాంగ్రెస్ చెప్పింది, సమాజ్వాదీ చెప్పారు, ఆప్ చెప్పిండ్రు, అందరూ చెప్పిండ్రు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన మనం చర్చ చేస్తున్నాం. రఘునందన్ గారు, బీజేపీ వైపు ఎందుకు ఓటర్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అంటే మేము పాజిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. అభివృద్ధి మంత్రాన్ని చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. నెగటివ్ పాలిటిక్స్ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా. పెంటపాటి పుల్లారావు గారు ఇందాక భారతీయ జనతా మీరు మంచి చేయలేదు, చెడు చేయలేదు, అట్లా ఏదో చేస్తున్నాం అన్నట్లున్నారా అన్నాడు. సరే, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటే ఇంకొకరి అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం, సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మా పార్టీ ఏం చేసిందో మేము చెప్పుకుంటూ పోదలుచుకున్నాం. మేము భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ అన్న, అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ అనేది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పార్టీ చేపట్టినట్టు తొలినాళ్ళలో చాలా స్పష్టంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమో, కేంద్రంలో ప్రధానమంత్రి రావడమో ఇది కాదు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతా ఉంది. దాన్ని అమలు చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు చేస్తూ ఉన్నామా లేదా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేస్తున్నామని చెప్పడానికి ఉత్తరప్రదేశ్లో మేము చేసినటువంటి పనులు, రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షంగా ప్రజలకు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే ఓబీసీలు, దళిత కుటుంబాలకి 52 లక్షల ఉజ్వల సిలిండర్ల కనెక్షన్లని ఆ రాష్ట్రంలో పంపిణీ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్కే కన్ఫైన్ అయి నేను మీ గణాంకాలు చెప్పదలుచుకున్నాను. 1464 గ్రామ పంచాయతీలకి, కరెంటు లేని గ్రామ పంచాయతీలకి కరెంటు ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. 8 జాతీయ రహదారులని సెలెక్ట్ చేసి 865 కిలోమీటర్ల దూరం 6,218 కోట్లు ఖర్చు పెట్టి 8 జాతీయ రహదారులను ఉత్తరప్రదేశ్ పరిధిలో డెవలప్ చేయడం జరిగింది. 11,000 ప్రభుత్వ పాఠశాలలలో బాలికల కోసం అని చెప్పి మరుగుదొడ్లను ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. 4 లక్షల ప్రజలకు ఉత్తరప్రదేశ్ పరిధిలో అటల్ పెన్షన్ యోజన ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పూర్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పథకాలు అందట్లేదని చెప్పి దూరంగా ఉన్నటువంటి సమాజంలో అంచివేయబడ్డటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తూ పోవడం జరిగింది. ఇంకొక మాట సోషల్ ఇంజనీరింగ్. అక్కడ ఎక్కువ మంది ఏం చెప్తా ఉంటారంటే బీసీలు అంటే యాదవులనే, కాంట్రాక్టులైనా, కులాలైనా, పదవులైనా ఇతరత్ర ఎక్కడైనా యాదవులకే ఇస్తున్నారనేటువంటి అంశంలోంచి యాదవేతర బీసీలను కూడా గుర్తించి వాళ్ళకి ఈరోజు టికెట్లు ఇవ్వడం జరిగింది. చాలామంది ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గెలిచి రావడం జరిగింది. ఈ రకంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా మైన్యూట్గా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్ లోపల ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని తీసుకొని మేము ఎన్నికలకు పోవడం జరిగింది.
మేము ఎన్నికలకు పోతున్న సందర్భంగా మేము చేస్తున్నటువంటి పనులను చెప్తా ఉంటే మా ప్రత్యర్థులు మాత్రం నోటికి వచ్చినటువంటి పదాలని వాడినారు. ఒక ఆయన గాడిద అన్నాడు, ఒక ఆయన నరరూప రాక్షసులు అన్నారు, ఇంకొకరు ఇంకోటి అన్నారు. ప్రజలు వాటిని స్వాగతించారా, నెగిటివ్ సైడ్ పోయినా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఎవరు అవునన్నా కాదన్నప్పటికీ కూడా మోడీ గారి వ్యక్తిగత ప్రపంచం అనేది చాలా స్పష్టంగా పనిచేసింది. దాన్ని ఒక ఆయన నోట్ల బందీతోటి పోల్చుకున్నాడు, ఇంకొక ఆయన ఇంకొక దానితో కానీ పోల్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో చూపించిన మీరు చెప్పిన స్కీములు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం అధికారం లేకపోయినప్పటికీ పంజాబ్లో ఎందుకు చేయలేకపోయింది మరి? పంజాబ్లో బాదల్ కుటుంబం మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి నెగిటివిటీ, 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నెగిటివిటీ, ఆ ప్రభుత్వం మీద గత ఏడాది కాలం నుంచి ఎవరిని అడిగినా, ఏ విశ్లేషకుని అడిగినా, ఏ టీవీ చర్చ పెట్టినా, ఏ సర్వే వాళ్ళు పెట్టినా పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, బాదల్ కుటుంబం ఓడిపోతుంది అని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినటువంటి అంశం. దానికి తోడు ఎన్నికల కొద్ది రోజుల ముందు మా పార్టీలో ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి నవజోత్ సింగ్ సిద్ధి గారు కొన్ని కారణాల చేత మాతోటి విభేదించి బయటికి పోవడం. ఇది పంజాబ్ ఓపెన్ అనాలిసిస్. అది సర్వేలు చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. అందుకంటే ఏడాది ముందు నుంచే రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు పంజాబ్ పోతుంది అని చెప్పి అదే జరిగింది. ఆ లెక్కన వస్తే 5 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతున్నట్టే కనబడతా ఉంది. అందరు ముఖ్యమంత్రులు దాదాపు ఓడిపోయినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. అందరి పరిస్థితి కూడా అంతేనే ఉంది. సార్ నందన్ గారు, పంజాబ్లో ఒక విషయం చెప్పాలి మీకు. పంజాబ్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా డ్రగ్ మెనిస్. నేను అదే చెప్తున్నాను సార్, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, బాదల్ కుటుంబము, ప్రభుత్వము, పాలిటిక్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దేశ హితంలో కూడా మనం మాట్లాడాలి. డ్రగ్ ప్రాబ్లం పంజాబ్లో ఎంత అయిపోయిందంటే ఇండియన్ ఆర్మీలోనే మ్యాక్సిమం సిక్కులే జాయిన్ అవుతుంది వాళ్ళు. చాలామంది సిక్కులకి ఏంటంటే ఫిజికల్ పారామీటర్స్ వాళ్ళు ఫిట్ కాలేకపోయారు. సో పంజాబ్ ప్రభుత్వం అంత చెడగొట్టింది. రెండోది, దీనివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఇదైపోయింది. రైతులకు సరైన ధర దొరకటం లేదు. సో నేను ఇప్పుడు ఏమంటానంటే 2.5 ఏళ్ళు మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో మేము ఇంత చేసామని, బాగానే ఉంది, మీ ఫిగర్స్ కరెక్టే. పంజాబ్లో ఎందుకు మీరు చేయలేకపోయారు? మీ మిత్రపక్షం పంజాబ్ని ఇట్లా సర్వనాశనం చేస్తున్నట్టే డ్రగ్ మెనస్ని. పాకిస్తాన్ బార్డర్ నుంచి వస్తున్నాయి డ్రగ్స్, మనకు తెలిసి వాటి ఏంటంటే ఫెన్స్ నుంచి పడేస్తాను, లేకపోతే అండర్ గ్రౌండ్ టనల్స్ నుంచి. ఇదంతా ఎందుకు ఆపలేకపోయింది బీజేపీకి? అందరూ చెప్తున్నారు కదా ఓడిపోతుంది అనేది. పంజాబ్లో ఓడిపోతుంది అనేది ఏడాది క్రితం నుంచి మేము గమనించినాం. కానీ అక్కడ మిత్రధర్మాన్ని పాటిస్తూ ఆ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే రెక్టిఫై చేసుకోవడానికి రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, లా అండ్ ఆర్డర్ అంతా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. అనవసరంగా జోక్యం చేసుకుని అనవసరాన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకనేటువంటి విషయం లోపల మేము ఫలితాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, విశ్లేషించుకుంటున్నాం కారణాలని. నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ కదా, అక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదని చెప్తలేము. పంజాబ్ గణాంకాలు చెప్పమంటే ఇంతకంటే గొప్పగా చెప్పగలుగుతాం మేము. కానీ బాదల్ కుటుంబం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వారు చెప్పినటువంటి డ్రగ్స్ అంశము, 10 సంవత్సరాల నుంచి అదే కుటుంబం కంటిన్యూస్గా అధికారంలో ఉండడం, రకరకాలైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అఖిలేష్ గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలించలేదు కదా, మరి అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అని ఎట్లా చెప్పుకుంటాం? చెప్తా ఉన్నాను 5 రాష్ట్రాల లోపల కూడా అదే రకమైన మన గోవా కూడా ఉంది కదా, దాని దగ్గర కృష్ణ గారు. ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఈ 2 పార్టీలు ఎవరు ఒప్పుకున్నా లేదన్నా మనం కనబడింది చరిత్ర చూసినది. ఇవాళ అక్కడ ఓటర్ల సరళి, ప్రజల ఆలోచన తీరు మారుతుంది అనే దానికి యూపీ రిజల్ట్ బీజేపీ వైపు వెళ్ళడం ఒక సిగ్నల్ అనుకోవచ్చా? అసలు యూపీలో బీజేపీ గెలవడం అనేటటువంటి అంశం అనేటటువంటిది అసలు పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద సమస్య కూడా కాదు నాకు తెలిసి. ఎందుకు కాదు అంటే, ఇంతకుముందు పుల్లారావు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ముఖ్యమంత్రిగా 4 సార్లు మాయావతి చేసి కొత్తగా చేసింది ఏం లేదు కాబట్టే దళితులంతా కూడా బీజేపీ వైపు వెళ్తున్నారు అనేది అది తప్పు, కంప్లీట్గా రాంగ్ స్టేట్మెంట్ అది. ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి ఒకసారి 2 సంవత్సరాలు, ఒకసారి రోజులు, మరొకసారి ప్రభుత్వం పడిపోవడం, ఆమె కంప్లీట్గా 5 సంవత్సరాల పరిపాలన చేసింది ఒకసారి. అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అప్పటికి కొన్ని గత 100 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ని మనం చూసుకుంటే, పోనీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిణామాలను కూడా మనం చూసుకుంటే బీజేపీ వెళ్ళింది, లేకపోతే కాంగ్రెస్ వెళ్ళింది. అక్కడ ఈ 2 ప్రభుత్వాలు ఏలిన దానికంటే 3 రెట్లు అక్కడ మాయావతి డెవలప్ చేసినటువంటి సంగతి యూపీలో ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా ఆయన ఒక డెవలప్డ్ సిచ్యువేషన్ను, కండిషన్ను మనకు ఉత్తరప్రదేశ్లో చూపిస్తాడు. అంతకుముందు ఉన్నటువంటి కండిషన్స్ను 5 సంవత్సరాల సమాజ్వాదీ పార్టీ పరిపాలన లోపల ఆయన హైవేలు చేశాడు, ఎలక్ట్రిఫికేషన్ చేశాడు. ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి లెక్కల కొలమానాలకు 5 రెట్లు ఎక్కువ చేసిండు ఆయన డెవలప్డ్ మినిస్టర్ అనేటటువంటి, డెవలప్మెంట్ మినిస్టర్, హైటెక్ మినిస్టర్ అనేటటువంటి పేరు తెచ్చుకుంటున్నాడు అఖిలేష్, యువకుడు. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చెప్తున్నాను నేను, ఎందుకు పోవాల్సి వచ్చింది. ఉదాహరణకి బీఎస్పీకి
ప్రధానంగా అక్కడ 4 జాతులు ప్రధానమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని కలిగినటువంటి జాతులు కులాల గురించి మాట్లాడకుండా భారతదేశంలో రాజకీయాలు మాట్లాడతాం అనేటటువంటిది ఆకాశం మీద ఉదాహరణ చేయడం లాంటిదే. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రధానమైనటువంటి వర్గం అక్కడ ఉన్నటువంటి చమార్లు, వాళ్ళు 22% ఉంటారు. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం ఇంకా పెరిగింది. రెండో బలమైనటువంటి సామాజిక వర్గం ఏమిటంటే బ్రాహ్మణులు 21% ఉన్నారు వాళ్ళు కూడా. అట్లాగే ముస్లింలు కూడా అదే తరహాలో ఇంచుమించుగా అటు ఇటుగా అదే తరహాలో ఉన్నటువంటి కమ్యూనిటీ. తర్వాత యాదవులు. ఈ 4 బలమైనటువంటి సెక్షన్స్ సామాజిక వర్గాలు, వాళ్ళు రాజకీయాన్ని ప్లే చేయగలిగినటువంటి వర్గాలు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ సమీకరణలో, ఈ సోషల్ ఇంజనీరింగ్లో జరిగినటువంటి విషయం ఏంటంటే బ్రాహ్మణులను నమ్ముకొని మాయావతి చాలామందికి సీట్లు ఇవ్వడం జరిగింది. సో మేము బ్రాహ్మణులను నమ్ముకోవడం వల్ల జరిగినటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే బ్రాహ్మణులు బీజేపీ లేనప్పుడు ఆల్టర్నేట్ చూసుకుంటారు. కానీ ఇప్పుడు బీజేపీ కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీఎస్పీకి సపోర్ట్ చేస్తారని అంచనా వేయడం అనేటటువంటిది మేము చేసినటువంటి తప్పు. తద్వారా బ్రాహ్మణ వర్గాలన్నీ కూడా బీజేపీకి ఆటోమేటిక్గా సపోర్ట్ చేసినాయి. సో అట్లా మెజారిటీ ఓటు బ్యాంక్ మేము కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ బ్రాహ్మణులను చూసుకొని అదే సందర్భంలో ముస్లింలకు కూడా సీట్ ఇచ్చాం. వినండి, అయితే ముస్లింలు ఆలోచించింది ఏంటి అక్కడ అంటే సమాజ్వాదీ పార్టీతో అవసరమైతే వాళ్ళు సెక్యులర్ పార్టీ, అది బీజేపీ మతతత్వ పార్టీతోటి సెక్యులర్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి వారు చెప్పినట్టుగా ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి పోయిందని అయితే నేను అనుకోవట్లేదు. సరే, మైనారిటీగా 1-2% అన్నింటిలో ఉంటుంది, అట్లా ఓట్ ట్రాన్స్ఫర్మేషను, ఆ కన్వర్షన్ ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే బ్రాహ్మణ వర్గాలు చేసినటువంటి మోసం అనుకోండి. తర్వాత ఇక్కడ మానిటరింగ్ బాగా చాలా ప్రభావం చూపించింది. ఈ డబ్బులన్నిటి కూడా డంప్ చేసేసారు అక్కడికి. ఉత్తరప్రదేశ్లో ఈ బీజేపీ గవర్నమెంట్ మొత్తం డంప్ చేసేసింది అక్కడికి. మామూలుగా కాదు. అసలు వాళ్ళు బీజేపీ ఎత్తుగడ ఏంటంటే మీరు చూడండి, బాగా గమనిస్తే కొంతకాలం ముందు నుంచే చెప్తున్నారు, మేము ఉత్తరప్రదేశ్లో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధించబోతున్నాము. నువ్వు 4 అక్కడ ముఖ్యమంత్రివి కాదు, అక్కడ నీకు ఓటు బ్యాంకు లేదు. నువ్వు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు ఆ రకమైనటువంటి వ్యూహాన్ని మీరు చెప్పగలుగుతారు? అనేది ఇక్కడ ఇంకో కార్డు కూడా ప్లే చేసింది బీజేపీ. అది మనం దాని మీద దృష్టి పెట్టట్లేదు. అంటే సిద్ధాంతపరమైనటువంటి 2 వ్యూహాలని బీజేపీ అమలు చేసింది. ఒకటి, ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అనే సిద్ధాంతాన్ని చాలా అద్భుతంగా ప్లే చేశారు. రెండో వైపు డెవలప్మెంట్ అనేటటువంటి పాజిటివ్ యాంగిల్ని ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఈ 2 పెట్టడం వల్లే ఫలితాల్లో చాలా తారుమారు అయింది. అంటే కులాన్ని చెక్ పెడుతూ మతాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు 2-3 సందర్భాల్లో. ఇంగ్రీడియంట్గా ఓవరాల్గా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది దీని మీద. ఎందుకంటే నేను కూడా ఉత్తరప్రదేశ్ 3 సార్లు పోయి వచ్చాను ఎన్నికల సందర్భంగా కాబట్టి చెప్తున్నాను. ఏం తీసుకొచ్చారు? ముస్లిం పండుగల రోజు విద్యుత్ దీపాలను వెలుగుతాయి, మన దీపావళికి మాత్రం చీకట్టు ఉంటుందని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారే చెప్పినటువంటి పరిస్థితి. అంటే అది బేసిక్గా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో పునాది అంశం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో 3000 సంవత్సరాల క్రితం దళిత వ్యతిరేక, వాళ్ళ వ్యతిరేక ఊరు మెజార్టీ సిద్ధాంతాన్ని ఎట్లయితే ఇంగ్రీడియంట్గా పెట్టుకున్నారో, ఈ ఎన్నికల్లో చాలా అద్భుతంగా ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అనే సూత్రాన్ని అమలు చేయడం ద్వారా కులాలను కొట్టేయగలిగారు. చాలా కులాలను, బీసీలని కానీ ఎస్సీలని కానీ ఇవాళ బీజేపీ వైపు మళ్ళించుకోవడంలో చెప్పండి. అదే కదా, మేము సైడ్ ప్లేయర్లైనా కానీ మెయిన్ ప్లేయర్లే కాలేదు సమపోయినాం. అది సమస్య మాకు. ఎందుకంటే అంటే అన్న ఒక నిమిషం నేను యాడ్ చేస్తా. అందుకనే ఇది ఒకవైపు చెబుతూనే, ఇదేం ఓవరాల్గా ప్రచారంలో విస్తృతంగా పెడుతూనే, రెండో వైపు అభివృద్ధి అనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీరు చెప్పినట్టు మోడీ గారే చేస్తారు, మేమైతేనే చేస్తాం అనేటటువంటి పద్ధతిలో మాట్లాడారు. ఇక మేమేమంటున్నామంటే, నేను ఇంతకుముందే పై స్థాయిలో మాకు నాయకత్వం ఉన్నది, కింద ఓట్లేనికి జనాలు ఉన్నారు, తీసుకొచ్చి ఓట్లేయించే యంత్రాంగం లేదు మాకు. అది మీ మైనస్, మాకు మైనస్ ఉన్నటువంటి ప్రాంతం. ఒకటి మన చర్చలో రావట్లేదంటే బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్. నేను చెప్పాను చూడండి, మొదటి నుంచి చాలా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారండి. వాళ్ళ పార్టీ క్యాడర్ మొదటి నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేసింది. వేరే పార్టీకి కాంగ్రెస్ బలహీనం పడిపోయింది. దాని తర్వాత మీరు చెప్పారు ఇది ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే పదం బహుజన సమాజ్వాదీ పార్టీ తీసుకొచ్చింది. మీరు కత్తితో మీరు ఆడితే మీకు ఎక్కడొక్కడ దెబ్బ తగులుతుంది. ఇంతకుముందు ఏమన్నారు, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు దళిత్ పార్టీ అన్నారు, బాగానే ఉంది. దాని తర్వాత దళిత్ ముస్లిం పార్టీ అన్నారు, దాని తర్వాత దళిత్ బ్రాహ్మణ్ పార్టీ అన్నారు. సో మీరు అలాగే సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటే మీకు ఎక్కడొక్కడ దెబ్బ తగిలేదు. ఈసారి మీకు చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది. సో ఈ పార్టీ ఏది బహుజన్ సమాజ్ పార్టీ చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేసింది, దాంట్లో డౌట్ లేదు. ఆవిడ కొన్ని పొరపాట్లు చేయడం, ఏది ఆ స్టాచ్యూలు పెట్టడం, దాని తర్వాత ఇచ్చే, బట్ గుండాయిజంని ఆపింది. మళ్ళీ కాంట్రడిక్టరీ ఏంటంటే ఈసారి ఎన్నికల్లోని గుండాయిజం మొత్తం ఆవిడ ఎలిమినేట్ చేసింది. ఈసారి ముఖ్తార్ అన్సారీని వాళ్ళందరినీ మళ్ళీ పార్టీని తీసుకుంటే ఇంకా ప్రజలకు ఏం సిగ్నల్ పోతుంది? నెగిటివ్ ఇమేజ్ పోయింది కదా.
దాని తర్వాత ఈ కాస్ట్ యాంగిల్ ఎట్లా వర్క్ అవుతున్నది. ఇప్పుడు బీజేపీ ఒక మెసేజ్ చాలా ఎఫెక్టివ్గా ఇచ్చేసిందంటే, బీజేపీ స్లోగన్ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. అది చేస్తారో లేదని పక్కాకి, బికాస్ దీంట్లో చూస్తున్నాం వాళ్ళు ముస్లిమ్స్కి టికెట్ ఇవ్వలేదు, సరే అది వేరే చర్చ. బట్ ఇక్కడ వీళ్ళు ఎఫెక్టివ్గా ఏం చేయగలిచారంటే బీజేపీ కుచ్కా సాత్ కుచ్కా వికాస్ అంటే గవర్నమెంట్ పథకాలన్నీ కొన్ని యాదవ్ కులానికే పోతున్నాయి, వేరే వాళ్ళకి పోవటం లేదా, అది ఒక ఎఫెక్టివ్గా ఇచ్చేసింది. సో మనం ఏది మాట్లాడినా కూడా మనం కాస్ట్ ఏది మాట్లాడినా కూడా మనం కాస్ట్గా వస్తున్నాం. ఎస్, దీనిపైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన మనం మాట్లాడుతున్నాం. రఘునందన్ గారు, ఇందాక వీరు మాట్లాడింది వారిద్దరూ మాట్లాడింది అని చూస్తే కనుక ఆ సోషల్ ఇంజనీరింగ్ అంశం ఒకటి, రెండోది వీరు లేవనెత్తిన పాయింట్స్ కొన్ని, దీనికి మీరు చెప్పేది. నేను ఇందాక అదే చెప్పినాం చిన్న, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా ఉన్నాం. మేము పాజిటివ్ సైడ్ పోతా ఉన్నాం, ప్రతిపక్షాలన్నీ నెగిటివ్ సైడ్ పోతా ఉన్నాయి. అక్కడ ప్రజలు వాళ్ళని స్వాగతిస్తలేరని చెప్తా ఉన్నాం. మేము కులం లేదు మతం లేదని మేము చెప్పదలుచుకోలేదు. భారతదేశంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కులాలని మమ్మల్ని అడ్డం పెట్టి బూచిగా చూపించుకోవడానికి కొన్ని పార్టీలు ఇంతకాలం వాడుకుంటూ వచ్చినాయి. ట్రిపుల్ తలాక్ మీద ఎవరు మాట్లాడుతున్నారు? ట్రిపుల్ తలాక్ వద్దని ఎవరు అడుగుతున్నారు? ఎవరు సుప్రీంకోర్టుకు పోయినారు? వాళ్ళందరూ మాకేసిరని ఎందుకు అనుకోరు? ఆ విషయం లోపల ట్రిపుల్ తలాక్ వద్దని భారతీయ జనతా పార్టీ అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేస్తుంది కదా. ముస్లిం మహిళలు మాకేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు? ఓటు బ్యాంక్ రాజకీయాలని మీరు మాకు ఒక మతాన్ని దూరం చేసే ప్రయత్నం లోపల ట్రిపుల్ తలాక్ విషయంలో మాది వాళ్ళు వచ్చారు, ముస్లిం మహిళలు మాకే ఓట్లు వేసారు అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆ కోణాన్ని ఎందుకు స్పర్శించారు? పోనీ ఇప్పుడంటే మేము అధికారంలో ఉన్నాం. 2014 పార్లమెంట్ ఎన్నికలలో మాకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? ఉత్తరప్రదేశ్లో 42% ఓట్లు వచ్చింది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? రేపు పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చినాక మాట్లాడుకుందాం. అక్కడ 42% తెచ్చుకున్నాం అంటున్నాం మేము. బహుజన్ సమాజ్ పార్టీ అంత గొప్పగా పరిపాలించి అంత చరిత్ర ఉన్నటువంటి పార్టీ 2014 ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేకపోయింది. బుచ్చాను అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి అంటే, దేశ రాజకీయాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజల ఆలోచన విధానంలో ఒక మార్పు వచ్చింది. వ్యక్తిగత దూషణలు ఏవైతే తిట్లు శాపనార్థాలు ఎన్ని తిట్టిరు అంటున్నా, అనగూడని మాటలు, నపుంసకుడు అని మాట్లాడతారా ఎవరన్నా? నువ్వు నపుంసకుడు నేను నపుంసకుడు అనేది ఎప్పుడు తెలుస్తుందన్నా మనిషికి? ఎట్లా కొలవగలుగుతారు దాన్ని? ఏం మాట్లాడతారన్నా? రెయిన్ కోట్లు వేసుకొని స్నానం చేసింది కూడా మాట్లాడినాం. మరి మల్యానాయక్ గారు దయచేసి మీరు మాట్లాడిన సేపు మేము విన్నాము. మేము మాట్లాడాక మీరు చెప్పండి. యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. నేను ఏమంటున్నాను, రెయిన్ కోట్ అనేది ఏమన్నా భూత? ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని గాడిద అంటాడా? గాడిదలతో పోలుస్తాడా? నపుంసకుడా? రక్తపిపాసియా? ఒక ఆయన అంటాడు బహిరంగ ప్రదేశాల్లో ఉరిదీయమంటాడు, ఇంకొకరు అంటారు బహిరంగ క్షమాపణ చెప్పమని అడుగుతారు. ఎటువైపు డ్రైవ్ చేసారు మీరు? మేము పదే చెప్తా ఉన్నాం, నోట్ల డిమానిటైజేషన్ అనేటువంటి కేరళ ముఖ్యమంత్రిని చంపి తల తీసుకొని వస్తే మరి నేను కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించిన బీజేపీ ఎంపీ కూడా ఉన్నాడు కదా. ఇక్కడ కృష్ణ గమనించాల్సింది, అది బీజేపీ ఎంపీ చెప్పలేదు. అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పాడు, ఆయన ఆర్ఎస్ఎస్ పార్టీలోంచి పక్కకు పెట్టింది, అది వేరే అంశం. కాబట్టి మీరు చెప్పాలనుకునే మీరు చెప్పారు. ఇవన్నీ చెప్పలేదా ఎలక్షన్లలో? ఎందుకు బీజేపీ ఇవన్నీ మీరు చెప్పలేదా ఎలక్షన్లలో? ఇవన్నీ చెప్పలేదా మీరు ఎలక్షన్లలో? అసహనం గురించి చెప్పలేదా? అఖ్లాక్ గురించి చెప్పలేదా? రోహిత్ వేముల గురించి చెప్పలేదా? మీరు చెప్పినటువంటి కులాల మతాల గురించి చెప్పలేదా? ఇందాక అన్న చెప్పినటువంటి వీటి గారి గురించి చెప్పలేదా? ఇవన్నీ ఇవాళ మాయావతి గారు ఒక మాట, ఇవాళ మాయావతి గారు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందంటుంది. మరి 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. ఆ రోజు 42% ఓట్లు ఎట్లా వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి? 71 ఎంపీలు ఎట్లా గెలవాలి? ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ 5 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత మనం ఒకటే పాయింట్, ప్రజలు ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద మెజారిటీ అంత పెద్ద రాష్ట్రంలో ఇవ్వడాన్ని మీరు అంటున్నారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు. నిజంగానే అభివృద్ధి అంటే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలి, ఎందుకు గెలవలేదు? యూపీలో ఎందుకు గెలిచింది? ఉత్తరాఖండ్లో కూడా గెలిచినాం కదన్నా, గోవాలో కూడా బోటాబోట్లోనే ఉన్నాం కదన్నా. అక్కడ మన నుంచి స్ప్లిట్ అయినటువంటి ఒక గ్రూప్ 8 సీట్లు గెలుచుకుందన్న. మణిపూర్లో మేము 0 నుంచి ప్రారంభమైనామన్నా. ఇలా అధికారానికి మేము కూడా 4 సీట్ల దూరంలో ఉన్నామన్నా. మణిపూర్ లోపల కూడా 0 అన్న. మణిపూర్లో మొన్నటి ఎన్నికల కంటే ముందు మణిపూర్లో మాకున్నటువంటి సీట్లు మణిపూర్ అసెంబ్లీలో 0 సీట్లు అన్న. ప్రధానంగా మాయావతి పాలనకు కానీ మాయావతి యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ అక్కడ పేరు పెట్టగలిగే వారు అయితే ఎవరు లేరు. అది దానికి 100% నేను అస్యూర్ ఇవ్వగలను. రెండోది, ప్రధానంగా బీఎస్పీ ఎస్పీ వాదుల మధ్యన జరిగినటువంటి కొట్లాటనే ఇవాళ బీజేపీ గెలవడానికి ఉపయోగపడింది. ఎట్లా అంటే బీజేపీని ఉమ్మడి శత్రువుగా బీఎస్పీ కానీ ఎస్పీ కానీ భావించలేదు. అసలు అక్కడ జరిగినటువంటి కథ ఏంటంటే ఎస్పీ బీఎస్పీ పోటీ పడ్డాయి. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బీఎస్పీని ఎస్పీ ఇద్దరు పరస్పర వ్యతిరేక శక్తులుగా భావించుకోవడం వల్ల ఏమైపోయిందంటే అంతిమంగా శత్రువుకు లాభపడింది. ఒకవేళ సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటి దానికి కరెక్ట్ ప్లే చేయగలిగితే ఏం జరిగేది? అక్కడ ఎస్పీ బీఎస్పీ కనుక ఒక అండర్స్టాండింగ్ తోటి పొత్తుతోటి కనుక ఉండగలిగితే, అణగారిన వర్గాల యొక్క ఈ ఇంజనీరింగ్ కనుక అక్కడ పనిచేయగలిగితే
తప్పకుండా బీజేపీ పార్టీకి అద్భుతమైనటువంటి ఓటమి ఉండేది. ఒకటి. రెండోది ఏంటిది, ఇక్కడ ప్రధానమైనటువంటి మాయావతి ట్యాంపరింగ్ జరిగింది అనడానికి కూడా చాలా ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఎందుకు ప్రధానమైన కారణాలు ఉన్నాయంటే, మీకు 51 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పుల్లారావు గారు మాట్లాడితే అంటే ఇక ఏం పని చేయదు, ఆమెతోటి ఏం కాదు అనేటటువంటి ఒక మాట చెప్తున్నారు. చాలా రాంగ్ సిగ్నల్స్ పంపడం సమాజంలోకి. ఎందుకంటే 2004కు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ దిక్కుదివానం లేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాలేదా? అట్లే ఉంటుంది. ఏం చెప్తున్నారు అంటే ఎన్నికల సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాల పద్ధతిలో మాట్లాడతారు. ఓటర్ను ఆకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు, చేయలేదని మేము చెప్పట్లేదు. అయితే నేనేమంటున్నా అంటే, అద్భుతమైనటువంటి అభివృద్ధి జపము, పాజిటివ్ ఓటింగే రఘునందన్ గారు చెప్పినట్టు ప్రజలంతా బీజేపీ వైపు ఆలోచిస్తే మణిపూర్ నుంచి గోవా దాకా రిఫ్లెక్ట్ కావాలి. అట్లా కాలేదు. ఒక్క ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తప్ప. ఉత్తరాఖండ్లో కూడా ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి భాగం పక్కనే ఉన్నటువంటి ఎఫెక్ట్ ఉండేటటువంటి ప్రాంతం. 4వసారి వాళ్ళ మణిపూర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రిటైన్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది, మనం గమనించాలి. ఎందుకంటే 2 సీట్ల దూరంలోనే ఉన్నాం. 28 సీట్లు వచ్చినాయి, 30కి 60కి, అంటే ఇంకో 2 సీట్స్ ఉంటే మెజార్టీ వస్తుంది. ఎన్పీపీకి 8 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే, కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళతోని ఏ రకమైనటువంటి పద్ధతిలో నయాన్నో భయాన్నో కోఆర్డినేట్ చేసుకొని ఏర్పాటు చేస్తే మేమేం చేయలేము. 2 సీట్ల దూరంలో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా గోవాకు చూసుకుంటే మనం మొత్తం 40 సీట్లలో మాకు 18 సీట్లు వచ్చినటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి అదేవిధంగా పక్కనే ఢిల్లీకి పక్కనే ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం, లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం, రైట్ సైడ్కు ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో అఖండమైనటువంటి మెజార్టీ వచ్చింది. మరి ఇదే 2 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి మీ భాగస్వామ్య పార్టీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాల నుంచి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందని చెప్పి మీకు తెలుసు. ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ను రికవర్ చేసుకునేటటువంటి అవకాశం. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది అవతలి వాళ్ళ బలహీనత కారణంగా గెలిచిన, లేకపోతే కనుక మీరు పనిచేస్తే లేదు, ఖచ్చితంగా మేము పనిచేసినాం. అదే పద్ధతిలో తీసుకోవచ్చు కదా. అట్లా కాబట్టి ఎందుకంటే మరి అక్కడెందుకు రికవర్ చేసుకోలేకపోయారు? మిగతా రాష్ట్రాల్లో కూడా రికవర్ చేసుకొని పికప్ చేసుకునేటటువంటి అవకాశం ఉండే కదా కేంద్రంలో మీ అధికారం ఉన్నప్పుడు. రఘునందన్ గారు చెప్పినటువంటి స్కీమ్లన్నీ అన్ని రాష్ట్రాల్లో పెట్టుకుని పికప్ చేసుకునే అవకాశం ఉంది. మరి చేసిన ఆయన అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? మరి బీజేపీ చేసినటువంటి డెవలప్మెంట్ను అది యాక్సెప్ట్ చేయలేదని చెప్పి మనం తీర్మానించుకుందామా? అది చెప్పలేం కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇక్కడ బీజేపీ వేసినటువంటి ప్లానింగ్లో సక్సెస్ అయింది. మిగతా పార్టీలు అంత అద్భుతమైనటువంటి ప్లానింగ్ చేసుకోలేకపోయినవి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తో సహా. ముందు ఒప్పుకోవాలి. ముందు లేదు, నన్ను ఒక్కసారి కంప్లీట్ చేయండి. బీజేపీ 4 కృష్ణ గారు చెప్పినటువంటి 4 సామాజిక వర్గాలు నిజంగా మేము కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే ఏం జరిగేది? ఇవాళ బ్రాహ్మణ వర్గ ఓట్లలో చీలికి వచ్చేది, ఒక సెక్షన్ కాంగ్రెస్తో వచ్చేటటువంటి అవకాశం ఉండేది. అదేవిధంగా ముస్లిం ఓట్లలో కూడా చీలికి వచ్చేది, ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ మాతో అవకాశం ఉండేది. ఉత్తరప్రదేశ్ లో మీరు సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీకు వచ్చిన సీట్లు 7. అవును, అది చెప్పాను, నేను ముందే చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను. 7-8 సీట్లు వచ్చినా 25 నుంచి అని చెప్పి నేను ముందే చెప్పాను. పొత్తు లేకుండా ఉండుంటే 27 వచ్చి 28 ఉండే, పొత్తు లేకుండా ఉండుంటే ఈసారి 40 నుంచి 50 సీట్లు మాకు వచ్చేటి. పొత్తు లేకుండా ఉండుంటే అయితే అంటే మేము ఎక్కడ తప్పుడు అంచనాకు పోయినామంటే, తప్పుడు అంచనా వేసినామంటే మనకు పాజిటివ్గా ప్రజలు మన వైపు ఆలోచిస్తున్నారు. నేను చెప్పాను కదా, 15 నుంచి 18% ఓట్లు వచ్చే అవకాశం అని మీరు అనుకున్నారు. సర్వే మేము చేయించుకున్న సర్వేలు చెప్పినాయి, మేము చేయించుకున్న సర్వే చెప్పింది. ఆ నమ్మకంతోనే ఏం చేశామంటే, ఈ గతంలో 2014లో 26%, 27% సమాజ్వాదీ పార్టీకి ఓట్లు వచ్చినాయి. ఇవి 2 కలిస్తే 40, కనీసం ఒక అలయన్స్ ద్వారా 5-6% తగ్గినా కానీ 34-33% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా కనుక వస్తే గవర్నమెంట్ దగ్గర దాకా తీసుకెళ్లొచ్చు, బీజేపీ గవర్నమెంట్ రాకుండా అనేటటువంటి ఒక అంచనాతో భాగంగా మేము ఎస్వీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మా పొత్తును ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు మా సోదరుడు బెల్లియా నాయక్ గారికి ఉన్నంత అవగాహన మరి వారి పార్టీ నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి లేదని నేను అనుకోవాల్సి వస్తుంది ఈ చర్చ తర్వాత. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? అధికారంలోకి వచ్చింది కాబట్టి ఓడిపోయి ఉంటే మీరేమనేవాళ్ళు? మాట్లాడండి. వారికి అంత అవగాహన వచ్చింది. 6 నెలలు ఉత్తరప్రదేశ్లో ఊరికి తిరిగిండ్రు, దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగిర్రు.
సమాజ్వాదీ పార్టీ చేసిన ఆ అవగాహనతోనే ఇద్దరు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అవగాహన లేదని చెప్పడం కరెక్ట్. అవగాహన లేదని చెప్పలేదు, మీకు వచ్చినంత అవగాహన వారికి రాలేదేమో అని అనిపిస్తుంది అన్న. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, 4 సార్లు ఇప్పుడు 4 సార్లు ఉత్తరప్రదేశ్ బెల్లా నాయక్ గారికి వాస్తవాలు అర్థమైనాయని వారు చెప్పిండ్రు. ఏమని, మేము పొత్తు పెట్టుకోకపోతే 28, 40, 50 అవుతుండే అనేది నాకు అవగాహన వచ్చింది అని చెప్పిండ్రు. 6 నెలలు ఉత్తరప్రదేశ్ లో అవగాహన సర్వే ద్వారా మాకు వచ్చిన రిపోర్ట్. ఒక్క నిమిషం ఏదైనా కానీ అది ఏఐసీసీకి రాలేదా? అది ఏఐసీసీకి వచ్చిన సర్వే. బెల్లా నాయక్ గారు చెప్పిన మాట ఏఐసీసీకి వచ్చిన సర్వేనే కదా. ఒక మాట ఇప్పుడు 6 నెలల పాటు రాహుల్ గాంధీ గారు గ్రామం తిరిగిరు ఉత్తరప్రదేశ్ లో. కాట్ పే చర్చ అని కూడా పెట్టేసిర్రు. చాయ్ పే చర్చ బదులు కాట్ పే చర్చ పెట్టిర్రు. కాట్లలో కూర్చొని ఊర్లలో మాట్లాడినరు, అన్ని చేసిండ్రు. సరే, కాట్లు పట్టుకపోయినా ఏమైంది అనేది సెకండరీ ఇష్యూ సార్. సరే, ఇవన్నీ ఎన్నికల కంటే ముందు కంఠశోష అంతా అయిపోయిందన్న. కులం పేరు మీద, మతం పేరు మీద ఒక వర్గం మాకు ఓట్లు లేకుండా రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత ఓటర్ల ఆలోచన సరిలో మార్పు వచ్చింది. మీరు దాన్ని అంగీకరించండి అంటున్నా. ప్రజాస్వామ్యంలో ఓట్లే కొలబద్దగా మాట్లాడుకుందామని అంటున్నా నేను. దిస్ ఈస్ వెరీ అన్ఫేర్ అన్న. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను దయచేసి వాళ్ళిద్దరు కూడా ఒక మాట చెప్పండి. నేను చెప్పిన తర్వాత వాళ్ళు గంట తిట్టుమానండి, నాకు 10 నిమిషాలు అవకాశం ఏంటి మాట్లాడడానికి. గంట లెవెల్ చేస్తాం. ఇంత ఇంటరప్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పిన బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని అటు చెప్తూనే ఉన్నారు. నేనే మాయావతి చెడ్డ చేసిందని చెప్పలేదు. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఐ నెవర్ సెడ్ ఆమె తప్పు చేసిందని చెప్పలేదు. మేమేం చెప్పినామంటే మా సోషల్ ఇంజనీరింగ్ మేము ఇంప్లిమెంట్ చేసినామని చెప్పినాం. అంత్యోదయ దగ్గరికి మేము పోగలిగినాము అని చెప్పినాం. దానికి మీకేమి ఇబ్బంది? ఓకే, 5 రాష్ట్రాల ఫలితాలపైన మనం చర్చ చేస్తున్నాం. నగేష్ గారు, ఈ విజయం, దీని ప్రభావం ఎట్లా ఉంటుంది దేశం పైన? డెఫినెట్లీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి వద్దాం. అసలు ఇప్పుడు ఏమిటంటే దీంట్లో నరేంద్ర మోదీకి పార్టీలో కానీ ఇంకా దేశంలో కానీ ఇంకొంచెం హవా పెరుగుతుంది. హవా అంటే ఆయన ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పార్టీలో ఇంకొంచెం అందరూ భయపడతారు. క్యాబినెట్ మంత్రులు చాలా మంది భయపడతారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు క్యాబినెట్ మంత్రుల్లోని అంటే మనకు తెలియదు కానీ ఢిల్లీలో మాట్లాడుకున్నది ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ యాక్సెస్ లేదు. సీనియర్ మినిస్టర్స్ ఇది రాజ్నాథ్ సింగ్ కానీ, అరుణ్ జైట్లీ కానీ, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కానీ. సో అక్కడ నిర్ణయాలు కూడా అన్ని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచే తీసుకుంటున్నారు అనేది ఒక చర్చ ఉంది. రెండోది, ప్రైమ్ మినిస్టర్ కూడా ఎంత కష్టపడుతున్నారంటే మన ఒక బ్యూరోక్రాట్, ఒక రిటైర్ అయిపోయిన బ్యూరోక్రాట్, ఆయన మెమైర్స్ రాస్తూ ఏం రాసాడంటే ఆయన రాత్రి 11 గంటలకు మీటింగ్కి వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్ దీనికి. సో కొంచెం లేట్ అయింది, అది కంటిన్యూ ఎక్స్టెండ్ అయ్యి ఆయన బయటకు వెళ్తుంటే కొత్త మీటింగ్ ఇంకోటి వస్తున్నాడట. సో ప్రైమ్ మినిస్టర్ ఇంత కష్టపడుతున్నాడంటే అన్నీ తన చేతిలోనే తీసుకుంటున్నాడు. అక్కడ డైవర్సిఫై కాటలేదు. సో ఇదేంటంటే ఇందిరాగాంధీ కూడా 71 వార్ తర్వాత ఇందిరాగాంధీ కూడా తన చేతిలో ఇచ్చేసి అందరూ ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నారు. ఆ పరిస్థితి కాకుండా చేసుకోలే బాధ్యత బీజేపీ మీద ఉంది, ప్రధానమంత్రి మీద ఉంది. ఇప్పటికైనా డైవర్సిఫై చేసుకోవాలి. కాంగ్రెస్ ఇదే మిస్టేక్ చేసింది. ఏది ముఖ్యమంత్రిని ఎలాగ ఎన్నికలు చేసుకుండాలంటే అక్కడ డిసైడ్ చేస్తుండేవాళ్ళు. అక్కడ ఢిల్లీలోని సీల్డ్ కవర్లో పంపించి సీల్డ్ కవర్లో ఇక్కడ ఓపెన్ చేస్తుండేవాళ్ళు మన అసెంబ్లీ బిల్డింగ్లో. బీజేపీ కూడా అదే దారిని పోతుందేమో అని భయం ఇస్తున్నారు. కొన్ని విషయాల్లో మనకి స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఎక్కడైతే మనం ఫారిన్ అఫైర్స్తో వాటితో డీల్ చేస్తున్నామో మనకి ఒకవేళ ఒక ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు కానీ, ఒక దేవగౌడ లాంటి వాళ్ళు కానీ పనికిరారు మనకి. ఇది స్ట్రాంగ్ ఇది కావాలి. బట్ డొమెస్టిక్ పాలసీస్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొంచెం డెమోక్రటిక్గా ఉండాలి. దీంట్లో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఇంకొంచెం హ్యూమిలిటీ రావాలి, కానీ దీంతో గర్వం రాకూడదు. దాని తర్వాత దీంతో కొంచెం డైవర్షన్. ఎందుకంటే కాంగ్రెస్ గురించి మాట్లాడారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమిటంటే దీంట్లో కూడా కాంగ్రెస్ కూడా చాలా ఇవి ఉన్నాయి. ఇది మేమైనా గెలిచిపోయామన్నట్టుగా మీరు చెప్తున్నారు. పంజాబ్ అంటే దీని కొంచెం స్టాటిస్టిక్ లోపల నాకు అంత స్టాటిస్టిక్స్ నా దగ్గర లేవు కూడాను. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 15% ఆఫ్ ఇండియా. ఇది మొత్తం ఇప్పుడు జరిగింది ఒక 20% ఆఫ్ ది పాపులేషన్. ఇది ఎన్నికలు చాలా ప్రాధాన్యత ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాలు కలిపితే 3 కోట్లు, పంజాబ్ 1 కోటిన్నర, ఉత్తరాఖండ్ 1 కోటి, మిగతా అంతా కలిపితే 2 కోట్లు 3 కోట్లు. ఉత్తరప్రదేశ్లో ఒకటి 15 కోట్లు 18 కోట్లు జనాభా ఉంది కదా, 20 కోట్లు. సో మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీరు మొత్తం తుడుచుకుపోయారు, 7 సీట్లు వచ్చాయి. ఇక్కడేమో చిన్న రాష్ట్రాల్లో మేము గెలిచామంటున్నారు. అది ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము ఎక్కడ లోపాలు వచ్చాయి, లీడర్షిప్లో మనకి ఎక్కడ లోపాలు వచ్చాయో ఇవాళ డివిఎస్ సింగ్ ఆల్రెడీ ఇవాళ ప్రెస్ వాళ్ళు అడిగితే
రాహుల్ గాంధీని ఏం చేస్తారంటే, రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆయన మన నాయకుడే ఉంటాడనేది. అసలు ఈ దీని గురించి అసలు పార్టీలో అది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు. ఇప్పుడు మీరు ఇందాక నరేంద్ర మోడీ విషయంలో భయం, ఒక అనుమానం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, నిర్ణయాలు దేశ ప్రజలపైన ఎట్లుండబోతున్నాయి మోడీవి? ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఇంకా ఈ డిమానిటైజేషన్ ఉంది. ఈ డిమానిటైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇది దేశ ప్రజలకి అంటే కొంతమట్టుకు భయపడతారు. బీజేపీ తెలివి ఏంటంటే డిమానిటైజేషన్ అనేది ఒక ఇష్యూ కానివ్వకుండా చేసింది. సక్సెస్ఫుల్గా వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడలేదు. సో అసలు ఎవరో రెజిస్ట్ చేయకుండా ఉంటే మీకు అసలు ప్రాబ్లం ఎక్కడుంది? సో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎందుకంటే మీరు బెనామీ ట్రాన్సాక్షన్స్ మీద మళ్ళీ బిల్ తీసుకొస్తామంటున్నారు, కొత్తగా ఇది చేస్తున్నాం. మన గోల్డ్ మీద ఏం కంట్రోల్ పెడతారు? దాని తర్వాత ఆల్రెడీ బ్యాంక్స్ కొన్ని ఇది వేస్తున్నాయి, ఇది సర్వీసెస్ ఛార్జెస్ అని, దాని తర్వాత పెనాల్టీస్ అనేది, ఇది ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ మనీ ఎంత వచ్చిందో మనకి ఇప్పటిదాకా తెలీదు, అక్కడ ఇంకా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరిని పెద్దవాళ్ళని పట్టుకోలేదు. సో ఇదే అవకాశం తీసుకుని ఇంకొంచెం కఠోరంగా చేస్తుంది అనేది భయపడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ డిమానిటైజేషన్ ఉత్తరప్రదేశ్లో వీళ్ళు గెలిచినా కూడా డిమానిటైజేషన్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కాలేదనేది అది కొంచెమైనా కాదు. అందరూ సఫర్ అయ్యారు. తెలంగాణలో సఫర్ అయ్యారు, ఉత్తరప్రదేశ్లో సఫర్ అయ్యారు, కాశ్మీర్లో ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. డిమానిటేషన్ అనేటటువంటిది ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం చూపించిందని కానీ, అది యాంటీ మోడీ అనేటటువంటి వాదం అక్కడ పనిచేసిందని కానీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు లేదంటే ప్యూర్లీ ఉత్తరప్రదేశ్ స్థానిక రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఫస్ట్ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అదేదో 20% ఉండొచ్చు కావచ్చు, నేను కాదన్నాను, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రభావం అంతా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనేటటువంటి భావన కాదు. అక్కడ చాలా ప్రధానమైన అంశాలు 3 ఉన్నాయి. కొంచెం నన్ను అనాలిసిస్ చేయనివ్వండి. అంటే ఊరికే 15 సంవత్సరాలు అధికారం రాలేదు కాబట్టి ఇమీడియట్లీ అధికారం వచ్చినంత మాత్రాన ఒకే వైపు మనం మొగ్గు చూపాల్సిన అవసరం లేదు. ఒరిజినాలిటీ రియాలిటీ మాట్లాడుకుంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 2 సార్లు దేశంలో రాజకీయం చేసింది, పరిపాలన చేసింది. 3వ సారి ఎందుకు చేయలేదు అంటే, ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం పనిచేసినప్పుడు ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఇక్కడ ఎస్పీ పార్టీలో ఉండబడినటువంటి తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి వివాదము, అది బాగా పార్టీ క్యాడర్ను దెబ్బతీయడము, మనోధైర్యాలు దెబ్బతీయడం వల్ల వాళ్ళు పనిచేయడంలో కొంత ఎఫెక్ట్ పడింది. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే, యాంటీ గవర్నమెంట్ ఓట్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. పోతే ఇక బీఎస్పీ అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు నేను అక్కడ జరిగినటువంటి పొరపాట్లు అవన్నీ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఇవి పనిచేసి కాబట్టి ప్రజలు ఏం ఆలోచించి ఉండాలా, ఇప్పుడు బీజేపీ కూడా ఒక అవకాశం ఇస్తే చూద్దాం ఎట్లా జరుగుతుందో అనేటటువంటి అవకాశం ఇచ్చి ఉండడం అనేదని భావించాలి. కానీ మొత్తం దేశ రాజకీయాలను రేపు ప్రభావితం చేస్తుంది అనేటటువంటి అసలు అనే కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి, వినండి ఒక మాట, అరే 2 మాట్లాడివ్వండి, 20% జనాభా ఈ దేశంలో మాది ఉన్నది, ఎన్నో సీట్లు కూడా వచ్చినాయి, నన్ను మాట్లాడివ్వండి, మా వయసు కూడా ఇవ్వనివ్వండి ప్రజానీకానికి. నేనేమంటున్నంటే, మాయావతి గారు రేపు ప్రధానమంత్రి అయ్యేటటువంటి విషయం కూడా రేపు వస్తుంది, దాన్ని కూడా మనం కాదని సత్యం. అంటే ఒక్కటైతే మనం చూస్తే ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో కనుక చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నాయి. అంటే స్థానిక పార్టీలు, అంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు, 28 నుంచి 7కు తగ్గినటువంటి పరిస్థితి ఉంది తప్ప, ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లో చూసుకున్నప్పుడు 3 బలమైనటువంటి పార్టీలు, బీజేపీ, బీఎస్పీ అండ్ సమాజ్వాదీ పార్టీ. అయితే మిగతా మొత్తంలో కనుక ఒక్కసారి కనుక మనం చూస్తే స్థానిక లోకల్ పార్టీస్, అంటే స్టేట్ ఉన్నటువంటి పార్టీలు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, నేషనల్ పార్టీలు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్గా చూసినప్పుడు ఒక రకంగా మంచి పరిణామం అంట నేనైతే దేశవ్యాప్తంగా. అయితే కాంగ్రెస్ పార్టీగా మేము చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అనుకుంటున్నాను నేనైతే, నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీలను కాదని మరోసారి జాతీయ పార్టీలకే మళ్ళీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు గోవాలో చూడండి మీరు, పంజాబ్లో చూడండి మీరు, బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, బీజేపీతో ఉన్నటువంటి పార్టీ ఉన్నప్పటికీ బీజేపీకి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు దాని మీద పడలేదు, ఎఫెక్ట్ పడలేకపోయింది. కాబట్టి అది కుదేలైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు గోవాలో కూడా. అందుకని నేనేమంటున్నా అంటే, ఒకవైపుగా ప్రాంతీయ పార్టీలు తగ్గుతాయి. ఇప్పుడు ఎస్పీ లోకల్ పార్టీ కిందనే మారినటువంటి పరిస్థితి ఉంది, మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత జాతీయ పార్టీకి చెప్పుకున్నా. బీఎస్పీ పార్టీ గతంలో మధ్యప్రదేశ్లో 25 సీట్ల నుంచి ఇవాళ ఒక ఉత్తరప్రదేశ్ పార్టీగానే మారినటువంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు. నేషనల్ వైడ్గా మనకు రిజిస్ట్రేషన్ ఉన్నా, పంజాబ్లో ఉన్నదంతా, మహారాష్ట్రలో 3-4 సీట్లు గెలిచినటువంటి సందర్భంగా, తెలంగాణలో మనం 2 గెలిచిన, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మొన్న తెలంగాణలో 2 వాళ్ళ వ్యక్తిగత ప్రభావాల మీద వచ్చారు. కాబట్టి మన బీఎస్పీ అయితే
ఓ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంటే, రెండోది మెయిన్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి. ఒకటి సంస్థాగత నిర్మాణాన్ని, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి మా సిద్ధాంతాన్ని క్యాడర్ దాకా చెప్పగలిగినటువంటి పరిస్థితి తీసుకెళ్లాలి. ఇక మోడీ ప్రభావం మీ మీద ఎట్లుంటుంది మరి అది చూడాలి. కాబట్టి మేము అంత మోడీ ఇది కొన్నిసార్లు కొన్ని నేను జాతకాలు నమ్మను కానీ కొన్ని గ్రహాలు తిరుగుతాయట, అట్లా తిరుగుతున్నది ఇప్పుడు మోడీకి, రేపు మళ్ళీ తిరుగుతుంది. కాబట్టి మేము ఏదో గాలిలో కూర్చొని నడుస్తుంది అంటే నడవదు. ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా మీకు. ఎవరు చెప్పింది? మావో చెప్పినటువంటి మాట అవసరం అవుతుంది. ఎందుకంటే అవసరం కదా, ఆయన పెద్ద శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్. మనం ఎట్లా కాదంటాం. ఆయన ఏమంటాడంటే పాలకుల మధ్య పోటీ ప్రజలకు మేలు చేస్తుంది అంటాడు. ఇప్పుడు పార్టీల మధ్యన పోటీ, సీరియస్ పోటీ గ్రౌండ్ లెవెల్ దాకా పోయి ప్రతి ఓటర్ను టచ్ చేసేటటువంటి పని చేస్తున్నది. తద్వారా ప్రతి పార్టీ కూడా ఇవాళ కింది వరకు వెళ్ళి ప్రతి మైక్రో లెవెల్ సమస్యను కూడా అర్థం చేసుకొని పరిష్కరించడానికి మార్గాలను వెతకాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. 5 రాష్ట్రాల ఫలితాలపైన మనం చర్చ చేస్తున్నాం. రఘునందన్ గారు, ఈ ఎన్నికల ఫలితాలు వీరన్నది నరేంద్ర మోడీ నుంచి తీసుకున్న నిర్ణయాలపైన జనాలేమో కానీ ఫస్ట్ బీజేపీ ప్రమాదంలో పడుతుందేమని అంటున్నారు. నగేష్ గారు గమనించాల్సింది ఏంటంటే 2014 ఎన్నికలకి 9 నెలల ముందు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కూర్చొని గోవా లోపల జరిగినటువంటి సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. మాకు రాష్ట్రాలకు అధ్యక్షుల ఎన్నిక కూడా బూత్ స్థాయి ఎన్నికలు అయిన తర్వాత మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. వీఆర్ మూవింగ్ మోర్ డెమోక్రటిక్ అనేది ఈ దేశం లోపల ఎన్నికల విధానంలో కానీ పార్టీ సంస్థాగత నిర్మాణం విషయం లోపల కానీ మోర్ డెమోక్రటిక్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. సో రాజ్నాథ్ సింగ్ గారిని రానివ్వట్లేదు, అరుణ్ జైట్లీ గారిని రానివ్వట్లేదు, కలవట్లేదు అనేటిది మరి నగేష్ గారికి ఉన్న సమాచారం నేనేమంటున్నాను, వీళ్ళని మాత్రమే రానిచ్చు వేరే వాళ్ళు లేరు అని అంటున్నది. ముచ్చన్న నేనేమంటున్నా, నువ్వు ఈ టీం నడపాలనుకుంటే నీకంటూ నమ్మదగ్గలు 4-5 పెట్టుకొని నువ్వు నడిపించుకుంటూ ఉంటావు. ఏ వ్యవస్థలైనా మంత్రులకి తెలియకుండా క్యాబినెట్కి తెలియకుండా నిర్ణయాలు నడవయన్నా. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. నీకు ఇష్టమున్నా కష్టమున్నా నువ్వు ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ తోటి పనిచేయాల్సిందే. ఒకవేళ నగేష్ గారికి అనిపించినటువంటి భావన ఇంకెవరికైనా అనిపిస్తే దాన్ని అంతర్గతంగా మేము చర్చించుకుంటాం, సవరించుకుంటాం. నాకు ఒక్క నిమిషం అంటే ఇంటరప్ట్ చెప్తున్నారు కదా, దీని ప్రమాదం ఏం జరుగుతుంది? డిమానిటైజేషన్ డెసిషన్ ఎవరితో డిస్కస్ చేయలేదు. మీరు లాస్ట్ మినిట్లో సాయంత్రం 8 గంటలకి మీరు టెలికాస్ట్ బ్రాడ్కాస్ట్ చేసే ముందు 8:30 నగేష్ గారు గమనించాల్సింది 2016 మేలోనే కేంద్ర కేబినెట్ మాకు నోట్ల మార్పిడికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి వీరప్ప మొయిలీ కమిటీ ముందు హాజరైనప్పుడు గౌరవ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఉర్జిత్ పటేల్ గారు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిండ్రు. అంటే 6 నెలల ముందు నుంచే దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ నడుస్తూ వచ్చింది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వారు కోరుకున్నటువంటి డెమోక్రటిక్ విధానం ఎక్కడైనా లోపించినట్టు నగేష్ గారు కనబడితే ఖచ్చితంగా మా పార్టీ అంతర్గతంగా దాని మీద చర్చించుకుంటుంది. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది ముందు ఎదిగిన కొద్దీ ఒదగాలనేటువంటి సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. మొన్న మణిపూర్లో ఎన్నికల ప్రచారానికి పోతున్నప్పుడు ఒక మహిళ నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆమెను లేపి వారు ఆ కాళ్ళని స్పర్శించినటువంటి విషయం మనందరం గమనించాలి. సో నరేంద్ర మోడీ గారికి సంస్కృతి విషయంలో, సంస్కారం విషయం లోపల, ఇతరత్ర విషయాల లోపల ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ కూడా కావాలని కొంతమంది ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే చేసినారేమో తప్ప వారు చాలా స్పష్టంగా పెద్దల్ని గౌరవించే విషయంలో కానీ, అబ్దుల్ కలాం గారు అన్న కాలు మొక్కిన సందర్భంలో కానీ, ఇంకా చాలా సందర్భాల్లో ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని 100% సార్ అట్లాంటి ఇబ్బంది ఏమైనా మా పార్టీ నాయకత్వాన్ని కనబడితే వితిన్ ద 4 walls మా పార్టీ అంతర్గతంగా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫలితాల ప్రభావం ఎట్లా ఉంటుంది ప్రజలపైన, నిర్ణయాలపైన? అంటే రెండు ఉన్నాయి. మళ్ళీ మీరు రెండు మిక్స్ చేయొద్దు. ఒకటి ఫలితాల ప్రభావం వేరే, బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు వేరే. ఇప్పుడున్న రాష్ట్రాల ఫలితాలు బీజేపీ నిర్ణయాలకు లింక్ అయి ఉన్నాయని నేను అనుకోను. ఒకటి, ఎందుకంటే ఇవి జనరల్ ఎలక్షన్స్ కావు. ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంగా ఎట్లా ఉంటుంది నేను అనుకోవడం ఏంటంటే, ఇది రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ మీద కానీ అటువంటి విషయాల మీద 7 రాష్ట్రాల ఎలక్షన్ ఏ పరిస్థితుల్లో ఎఫెక్ట్ ఉండదని నేను అనుకుంటున్నా. రెండవది కూడా ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు బీఎస్పీ లాంటి పార్టీకి ఉదాహరణకు ఇప్పుడు నా రిప్రజెంటేషన్ మాట్లాడాలన్నప్పుడు మాలాంటి పార్టీలకు ఎస్పీ బీఎస్పీ లాంటి పార్టీలకు ఏ నష్టం లేదు దీనివల్ల. ఎందుకంటే మాది క్యాడర్ బేస్డ్, సిద్ధాంత బేస్డ్ పార్టీ. ఒక సిద్ధాంతం ఒక క్యాడర్గా ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు డిమాలిష్ అవుతుందని కానీ అది డిజపేర్ అవుతుందని మనం అనుకోవడానికి వీలు ఏమి లేదు. ఇందాక చెప్తున్నటువంటి సందర్భంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు ఒక ట్వీట్ చేసినారు. ఏం చెప్పినారు? వారు సిద్ధాంతపరంగా మమ్మల్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి పార్టీ అది. వారు ఏం చెప్పినారు? 2019 ఎన్నికలకి
నరేంద్ర మోడీ గారితో సరితూగేటువంటి నాయకత్వం కనబడతలేదు. మనం అందరం కూడా 2024 కోసం సిద్ధం కావాలని చెప్పి నేను చెప్తే భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంటుంది ఇంపాక్ట్ ఒక మాట అంటే నేను దీని ఇంపాక్ట్ అసలే ఉండదని అనను, కానీ దీని నుంచి ఇంపాక్ట్ బీజేపీకి ఎట్లా పాజిటివ్ కనిపిస్తుందో మిగతా వాళ్ళు కూడా రీఆర్గనైజ్ చేసుకొని ముందుకు పోవడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 2019లో కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో తీసుకొస్తాం. బీహార్లోనే బీజేపీ ఓడిపోయిన తర్వాత బీజేపీ ఏంటంటే తను రీఇన్వెంట్ చేసుకుంది. ఏది ఉత్తరప్రదేశ్కి ఏది కమ్యూనల్ ఎజెండా పుష్ చేయలేదు. దాని తర్వాత ఈ కొన్ని విషయాల్లో ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసింది. అక్కడ వెనకాల కొంచెం వాళ్ళు వెనకబడిపోయారు. ఇక్కడ తప్పులని రిపీట్ చేయకూడదు. సో ఇప్పుడు ఏంటంటే వేరే జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీంతో గుణపాఠం నేర్చుకోవాలి. బాగుంది. థ్యాంక్ యూ అండి నగేష్ గారు, బెల్లనాయక్ గారు, రవీంద్ర కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. ఈ ఎన్నికల ఫలితాలు నిజంగానే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మారుతున్న ఓటర్ల ఆలోచన తీరుకివి అద్దం పడుతున్నట్లే కనపడుతున్నది. రాజకీయాలు ఫలితాలు ఇవి ఎట్లా ఉన్నా సరే కానీ రాబోయే రోజుల్లో ఒక బలమైన నాయకుడిగా బీజేపీలో ఎదిగిన నరేంద్ర మోడీ నిర్ణయాలు దేశ ప్రజలు నెగిటివ్లో కాకుండా పాజిటివ్లా ప్రభావితం చేస్తే దానికన్నా కావాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ.